హాయ్ హలో నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చినా. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో టాపిక్ ఏంటంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, ఈ షో గురించి. నాకు ఈ రోజు ఈ షో చూసిన తర్వాత ఒక చిన్న కొన్ని పాయింట్స్ బాగా నచ్చాయి. అంటే హ్యూమానిటీ అక్కడ కూడా ఇప్పుడు బయటపడతా ఉందన్నమాట. సో అది కూడా సిద్ధు అండ్ బ్రిట్టో ఉన్నారు కదా. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరిని వేరు చేస్తూ, సో ఈ జంటల్ని ఏదైతే ఉందో వీళ్ళని వేరు చేస్తూ వీళ్ళ మధ్యలో ఒక గోడని ఏర్పాటు చేశారు. ఈ గోడను ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళలో కొంచెం గ్యాప్ అనేది ఏర్పడింది. సో పెద్ద బేసిక్ గా వాళ్ళెక్కడో వీళ్ళెక్కడో కదా, అదే హౌస్ లోనే, కాకపోతే కొంచెం వీళ్ళ మధ్య కొద్దిగా ఎడబాటుని పెంచడం కోసం ఒక గోడను ఏర్పాటు చేశారనమాట. ఇది ఇలా చేయగా ఏం జరిగిందంటే వీళ్ళందరినీ కలవటానికి ఒక గేమ్ పెడతారు. సో హ్యాండ్స్ని పట్టుకొని వాళ్ళ స్పర్శ ద్వారా వీళ్ళ జంట ఏదైతే ఉందో ఆ జంటను మీరు కనిపెట్టగలగాలి అన్నప్పుడు అఫ్ కోర్స్ 99% అందరూ కనిపెడతారు. ఆసియా నూకరాజుని పాపం కనిపెట్టలేకపోయింది. సో అక్కడ తను బాగా ఫీల్ అవుతా ఉన్నప్పుడు మనోడు ఓకే ఐ మిస్ యు అమ్మా. వయసు లవ్ యు జాగ్రత్త. ఒకసారి చూడు పాపం ఎక్కువ బాధపడుతుంటా. అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్ తను చూశాడు. సో అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూశారు, కానీ తను మాత్రం సిద్ధు మాత్రం ఆశయాన్ని కొంచెం పట్టించుకో, కొంచెం చూడని చెప్పాడు. ఆ విషయం నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి సంధ్య అండ్ బ్రిట్టో, వీళ్ళకి కూడా గేమ్ పెడతారనమాట. సంధ్య అండ్ బ్రిట్టో గెలుస్తారు. అక్కడ సంధ్య ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిపోయి బ్రిట్టో రాగానే కౌలించుకొని వాటేసుకొని గట్టిగా అరవటం, ముద్దులు పెట్టడం చేస్తా ఉంటే తను కీక్ వైట్ గా ఉండు, అరవ మాకు అని చెప్పి చెప్తా ఉంటాడు. తను అడిగిద్ది, నేను ఎంత సంతోషంగా ఉంటే నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు అని అడిగితే తను చెప్తాడు, ఇక్కడ ఇంకా 2 జంటలు కలవలేదు, సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మనం కలిసామని చెప్పేసి మనం ఎంత సంతోషంగా ఎగురుతా డాన్స్ చేస్తా ఉంటే అది మంచిది కాదు అని చెప్పి తను కూడా చెప్పాడు. సో అది కూడా పక్కవారి గురించి ఆలోచించాడు కదా. సో అది సూపర్ అన్నమాట. నిజంగా మన సంతోషం కాదు, అంటే సంతోషాన్ని అందరితో పంచుకుంటాము, అలాగే కొంతమంది బాధలను కూడా పంచుకోవటంలో కూడా అదొక గొప్ప వ్యక్తిత్వం అని నా అభిప్రాయం. నాకైతే చూసిన తర్వాత అంత హ్యాపీగా ఉన్నాను. నేను ఇలా చేస్తున్నాను. ఇద్దరి క్యారెక్టర్ కొంచెం బాగా నచ్చినాయి అనమాట. అబ్బా ఉండగా ఈ షో కూడా త్వరలో హైలైట్ అవుతుందని అనిపిస్తుంది. ఫస్ట్ లో బిగ్ బాస్ ఎవరికి ఎక్కలేదు, సో ఇది కూడా అలాగే ఉండంగా అందరికి ఎక్కింది. మనకైతే కరెంట్ అయితే దిగింది. అలాగే కుకింగ్ విత్ జాతరత్నాలు షో ద్వారా తనుజ పుట్టస్వామి గారు అయితే మళ్ళీ మన ముందుకు వచ్చేసారు. షోని ప్రతి ఒక్కరు చూస్తున్నారని అనుకుంటున్నాను. సో దాని మీద మనం మన ఛానల్లో లైవ్ పెడదాం అనుకుంటున్నాను. లైవ్ పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ టైం ని మన ఛానల్లో స్పెండ్ చేయాలనుకుంటే ఒకవేళ లైవ్ పెడితే ప్రతి ఒక్కళ్ళు లైవ్కి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటా మరి దోస్తులు.